హలో గైస్, ఈ వీడియోలో నేను మీకు సమ్ ఇంపార్టెంట్ ఫిజిక్స్ కాన్సెప్ట్స్ అంటే ఇంపార్టెంట్ పాయింట్స్ అనేటివి ఫిజిక్స్లో ఏం గుర్తుపెట్టుకోవాలనేది మీకు చెప్తానమాట. అయితే ఈ పాయింట్స్ అనేటివి మీరు గుర్తుపెట్టుకుంటే కంపల్సరీ 1 or 2 మార్క్స్ అనేటివి మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పక్కా వస్తాయి, సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ. సో గైస్, మన ఛానల్ అనేది ఎవరైతే కాంపిటేటివ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో నేను మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని ఇక్కడ చెప్తూ ఉంటాను అనమాట. సో గైస్, ఇక్కడ మనకి ఐసోటోప్స్ అంటే ఏంటి? ఐసోటోప్స్ అంటే గుర్తుపెట్టుకోండి, సేమ్ అటామిక్ నెంబర్ ఉండాలి, డిఫరెంట్ మాస్ నెంబర్ ఉండాలన్నమాట. ఓకే, సేమ్ అటామిక్ నెంబర్ ఉండాలి, డిఫరెంట్ మాస్ నెంబర్ ఉండాలి. అంటే ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? ఇప్పుడు ఐసోటోప్స్, ఐసోబార్ అంటే కన్ఫ్యూజ్ అవుతాం. సో కన్ఫ్యూజ్ అవ్వకుండా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎట్లా అంటే టాప్స్ అని కనబడుతుందా? సో మనకి ఏంటంటే ఐసో అంటే సేమ్ అని అర్థం. ఓకే, ఐసో అంటే సేమ్ అని గుర్తుపెట్టుకోండి. టాప్స్ అంటే ఫస్ట్ మనకు వచ్చేది అటామిక్ నంబర్. ఓకే, సో ఐసో టాప్లో ఉండేది ఏంటి? అటామిక్ నెంబర్. ఇక్కడైనా అటామిక్ నెంబర్, ఇక్కడైనా అటామిక్ నెంబరే. సో ఇక్కడైనా మాసే, ఇక్కడైనా మాసే. బట్ ఏంటంటే ఇక్కడ సేమ్ అటామిక్ నంబర్. ఓకే, ఐసో టాప్స్ అంటే సేమ్ అటామిక్ నెంబర్ అని గుర్తుపెట్టుకోండి. అండ్ డిఫరెంట్ మాస్. ఇక్కడ సేమ్ వచ్చిందంటే ఇక్కడ డిఫరెంట్ వస్తుంది, మళ్ళీ ఇక్కడ డిఫరెంట్ వచ్చిందంటే ఇక్కడ సేమ్ వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే డిఫరెన్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి, రిమైనింగ్ ఐసోబార్ అనేది ఆటోమేటిక్ గుర్తుంటుంది అనమాట. ఓకేనా? సో ఐసోటోప్స్ అంటే సేమ్ అటామిక్ నెంబర్ అని గుర్తుపెట్టుకోండి, డిఫరెంట్ మాస్ అని గుర్తుపెట్టుకోండి. ఐసోబార్ వచ్చేసి సేమ్ డిఫరెంట్ అటామిక్ నెంబర్, సేమ్ మాస్ నెంబర్. ఓకే, సో ఇట్లా ఉంటుంది అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ రేడియస్ ఆఫ్ న్యూక్లియస్. సో న్యూక్లియస్, ఇప్పుడు యాటమ్ లోపల న్యూక్లియస్ ఉంటుంది. సో న్యూక్లియస్ యొక్క రేడియస్ ఎంత ఉంటుందంట? 10⁻⁻13. ఓకే, 10⁻⁻13 అనేది రేడియస్, న్యూక్లియస్ రేడియస్ అనమాట. సో రేడియస్ ఆఫ్ ఆటమ్, ఒక యాటమ్ రేడియస్ ఎంత ఉంటుందంటే 10⁻⁻8 సెంటీమీటర్స్. ఓకే, 10⁻⁻8 సెంటీమీటర్స్. అంటే ఈ రెండిట్లో ఏది పెద్దది మీకు తెలిస్తే కామెంట్ చేయండి. సో యాక్చువల్గా 10⁻⁻8 అనేది పెద్దది. మన నెగిటివ్ నెంబర్స్ ఎట్లా చూసుకుంటామంటే 0 నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తూ ఉంటాం, మన నంబర్ స్కేల్ తెలిస్తే అర్థమవుతుంది అది. సో ఇది యాటమ్ సైజ్ పెద్దగా ఉంటుంది. సో కాబట్టి 10⁻8 సెంటీమీటర్స్. అండ్ వాల్యూమ్ వచ్చేసి, వాల్యూమ్ ఆఫ్ ఎన్ ఆటమ్ ఈజ్ 10⁻15 టైమ్స్ హెవియర్ దెన్ వాల్యూమ్ ఆఫ్ న్యూక్లియస్. ఓకే, ఆటమ్ వాల్యూమ్ ఎంత? ఆటమ్ అంటే మొత్తం అందులో ఉండే వాల్యూమ్ ఎంత అంటే 10⁻15 టైమ్స్ హెవియర్ దాన్ ద వాల్యూమ్ ఆఫ్ న్యూక్లియస్. న్యూక్లియస్ కంటే 10⁻15 టైమ్స్ ఎక్కువ ఉంటుంది. ఓకే, వాల్యూమ్ అనేది. నెక్స్ట్ వచ్చేసి వేవ్ లెంత్ గైస్. వేవ్ లెంత్ వచ్చేసి ల్యాండా. సో ఈ ఫ్రీక్వెన్సీ సింబల్ వచ్చేసి ఇట్లా మనం దీన్ని ఇట్లా రాస్తాం అనమాట, ఫ్రీక్వెన్సీని. ఓకే, సో ఇది ల్యాండా, వేవ్ లెంత్ రిప్రజెంటేషన్ ల్యాండా. అడుగుతారనమాట హౌ వేవ్ లెంత్ ఈజ్ రిప్రజెంటెడ్ అని. ఓకే, సో ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ వేవ్ నంబర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వేవ్ నెంబర్ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వేవ్ లెంత్ అనమాట. ఓకేనా? ఇన్వర్స్ రిలేషన్ ఉంటుంది. ఫాదర్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్. సో ఫాదర్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్ వచ్చేసి మెండలీవ్. సో ఇది ఇంపార్టెంట్. హూ ఈజ్ ఫాదర్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్ అని అడుగుతారు, మెండలీవ్ అని చెప్పండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బ్రోమిన్. సో ఇది ఇంపార్టెంట్. బ్రోమిన్ ఈజ్ అ నాన్ మెటల్ విచ్ ఈజ్ లిక్విడ్ ఇన్ రూమ్ టెంపరేచర్. ఓకే, రూమ్ టెంపరేచర్లో లిక్విడ్ ఫామ్లో ఉండేది నాన్ మెటల్ ఏంటి అని అడుగుతారు. సో మీరు బ్రోమిన్ అని రాయాలి. బ్రోమిన్. అండ్ మెర్క్యూరీ ఈజ్ ద ఓన్లీ మెటల్. సో ఇది నాన్ మెటల్ అండ్ ఈజ్ మెటల్ అనమాట. ఓకేనా? ఓన్లీ మెటల్ విచ్ ఈజ్ లిక్విడ్ ఇన్ రూమ్ టెంపరేచర్. ఓకే, మెర్క్యూరీ అనేది మెటల్ నాన్ మెటల్ అని కూడా అడుగుతారు. సో ఇట్ ఈస్ మెటల్ అని చెప్పి రాయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి టంగ్స్టన్ వచ్చేసి ఇది హైయెస్ట్ మెల్టింగ్ పాయింట్ ఉంటుంది అనమాట, విచ్ ఈజ్ అ మెటల్. ఓకే, సో మెటల్స్లో హైయెస్ట్ మెల్టింగ్ పాయింట్స్ ఉన్నది ఏంటంటే టంగ్స్టన్. నాన్ మెటల్స్లో హైయెస్ట్ మెల్టింగ్ పాయింట్స్ ఉన్నది ఏంటంటే కార్బన్. ఓకే, కార్బన్కి టంగ్స్టన్ కార్బన్కి మధ్యలో దేనికి ఎక్కువ మెల్టింగ్ పాయింట్, ఎక్కువ టెంపరేచర్లో మెల్ట్ అవుతుందంటే కార్బన్ అనమాట, 4100 డిగ్రీ సెల్సియస్. అండ్ టంగ్స్టన్ వచ్చేసి 3380 డిగ్రీ సెల్సియస్లో మెల్ట్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ లిథియం ఈజ్ ద లైటెస్ట్ మెటల్. ఓకే, సో వాట్ ఈస్ ద లైటెస్ట్ మెటల్ అంటే, విచ్ ఈస్ ద లైటెస్ట్ మెటల్ అంటే లిథియం అని చెప్పాలన్నమాట. లైట్ వెయిట్ ఉంటుంది. సో 0.54 grams సెంటీమీటర్ మైనస్ క్యూబ్. ఓకే, సో ఇది అనమాట. నెక్స్ట్ వచ్చేసి సిల్వర్ ఈజ్ ద బెస్ట్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. విచ్ ఈస్ ద బెస్ట్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అని అడుగుతారు. సో సిల్వర్ అని రాయాలి మనం. సో ఇది ఇంపార్టెంట్, ఇది డెఫినెట్గా క్వశ్చన్ అనమాట, మనకి చాలాసార్లు రిపీట్ అవుతూ ఉంటుంది. అండ్ ఫ్లోరిన్ ఈజ్ ద మోస్ట్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్. ఓకే, విచ్ ఈస్ ద మోస్ట్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ అని అడుగుతూ ఉంటారు. సో ఆన్సర్ వచ్చేసి ఫ్లోరిన్ అనమాట. సో ఎలక్ట్రోనెగటివ్. ఓకే, ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ ఫ్లోరిన్. అదే కాల్షియం ఈజ్ ద మోస్ట్ ఎలక్ట్రోపాజిటివ్. కాల్షియం కాదు, అది సీజియం. ఓకే, cesium is the most electropositive element and fluorine
సో ఓకే, ఫ్లోరిన్ అనేది ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ అండ్ సీజియం అనేది ఎలక్ట్రో పాజిటివ్ ఎలిమెంట్. ఓకేనా, సో ఇది గుర్తుపెట్టుకోండి గైస్, ఎలక్ట్రో పాజిటివ్ ఎలిమెంట్ అనేది సీజియం అండ్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ అనేది ఫ్లోరిన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి క్లోరిన్ హ్యాజ్ అ మ్యాక్సిమం ఎలక్ట్రాన్ ఎఫినిటీ. ఓకే, ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఎక్కువ దేనికి ఉంటుంది అంటే క్లోరిన్కి ఉంటుంది గైస్. ఓకే, క్లోరిన్ అని గుర్తుపెట్టుకోండి. జస్ట్ మీకు అడుగుతారు వాట్ ఈస్ డెఫినేషన్ అని, మీకు ఏం అడగరు, జస్ట్ విచ్ ఈ ఈ ఎలిమెంట్స్ అనేవి మీకు గుర్తుండాలి. సో పక్క ఇక్కడ నుంచి క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట. ఓకేనా, సో సీజియం ఈజ్ ద లోయెస్ట్ అయనైజేషన్ ఎనర్జీ. ఓకే, సీజియంకి మోస్ట్ ఎలక్ట్రో పాజిటివ్ ఎలిమెంట్ అని చెప్తారు అండ్ సెజియంకి హ్యాస్ లోయెస్ట్ అయనైజేషన్ ఎనర్జీ. తక్కువ అయనైజేషన్ ఎనర్జీ ఉన్నది కూడా సీజియమే. ఓకే, తక్కువ అయనైజేషన్ ఎనర్జీ, మోస్ట్ ఎలక్ట్రో పాజిటివ్. ఓకే, మోస్ట్ ఎలక్ట్రో పాజిటివ్, లో అయనైజేషన్ ఎనర్జీ. ఓకే, సో ఇట్ ఈస్ సీజియం. ఓకే, నెక్స్ట్ ప్లూటోనియం. ప్లూటోనియం ఇస్ ద మోస్ట్ పాయిజనస్ మెటల్. ఓకే, సో విచ్ ఈస్ ద మోస్ట్ పాయిజనస్ మెటల్ అంటే ప్లూటోనియం అని గుర్తుపెట్టుకోండి. సో ఈజ్ ఇంపార్టెంట్ అనమాట. పాయిజనస్ మెటల్ అంటే పీ ఫర్ ప్లూటో, పీ ఫర్ పాయిజన్. ఓకే, ప్లూటోనియం అంటే పాయిజనస్ మెటల్ అని గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే విచ్ ఎలిమెంట్ హ్యాస్ ద మ్యాక్సిమం టెండెన్సీ ఫర్ క్యాటనేషన్ అని అడుగుతారు. సో కార్బన్, సి ఫర్ క్యాటనేషన్. సో కార్బన్కి ఎక్కువ క్యాటనైజేషన్ అంటే మ్యాక్సిమం టెండెన్సీ ఫర్ క్యాటనైజేషన్ అని చెప్పాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి లిక్విడ్ రేడియో ఎలిమెంట్. ఓకే, సో ఎఫ్ఆర్ ఇట్ మీన్స్ సో లిక్విడ్ రేడియాటిక్ ఎలిమెంట్. సో ఇది వచ్చేసి ఎఫ్ఆర్ అనమాట. సో ఇది అంటే ఎలిమెంట్ షార్ట్ ఫాము. సో మీరు ఏంటి ఎలిమెంట్ అసలు ఏంటి అది అనేది మీరు కింద కామెంట్లో చెప్పండి, తెలుసుకొని చెప్పండి, మీకు ఇంపార్టెంట్ అనమాట. జస్ట్ ఆ ఒక్క చిన్న రీసెర్చ్ చేసి కామెంట్ చేస్తే మీకు గుర్తుండిపోతుంది లిక్విడ్ రేడియాటిక్ ఎలిమెంట్ అనేది. అండ్ నెక్స్ట్ ఆస్టటైన్ వచ్చేసి రేరెస్ట్ ఎలిమెంట్ ఇన్ ద ఎర్త్ క్రస్ట్. సో రేరెస్ట్ ఎలిమెంట్ ఇన్ ద ఎర్త్ క్రస్ట్ అనేది అడుగుతారనమాట. సో ఇది వచ్చేసి ఆస్టటైన్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి లీస్ట్ కండక్టర్ ఎమంగ్ మెటల్స్. సో లీస్ట్ కండక్టర్, సో తక్కువ కండక్టర్ అంటే లీస్ట్ కండక్టర్ ఏదంటే లెడ్. సో మన పీబీతో రిప్రజెంట్ చేస్తారు లెడ్ అనేది. సో లీడ్ అని అంటారు, సమ్ ఆఫ్ దెమ్ కాల్ ఇట్ యాజ్ లెడ్. లెడ్ అంటే మనం ఇప్పుడు బ్లాక్ డైమండ్ అంటే బొగ్గు, అంటే ఇప్పుడు మనం పెన్సిల్స్లో వాడతాం చూడండి, అలా ఆ ఎలిమెంట్ అనమాట. నెక్స్ట్ కండిషన్ ఆఫ్ ద అయనైజేషన్ బాండ్. ఓకే, condition of the ionization bond. Ionization energy of a metal should be low and electron affinity of a non-metal should be high. Okay, ionization energy of a metal should be low and electron affinity of a metal should be high. So metal ki ionization energy అనేది తక్కువ ఉండాలి. ఓకే, అండ్ నాన్ మెటల్కి ఎలక్ట్రాన్ ఎఫినిటీ అనేది ఎక్కువ ఉండాలి. ఓకే, ఎలక్ట్రాన్ ఎఫినిటీ షుడ్ బి మోర్ ఫర్ నాన్ మెటల్స్. సో మెటల్స్కి ఎనర్జీ తక్కువ ఉంటుందని గుర్తుపెట్టుకోండి. అయనైజేషన్ ఎనర్జీ వేటికి తక్కువ ఉంటుంది, మెటల్స్కి తక్కువ ఉంటుంది. అండ్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ అనేది దేనికి ఎక్కువ ఉంటుంది, నాన్ మెటల్స్కి ఎక్కువ ఉంటుంది. NaCl సోడియం క్లోరైడ్. సో కామన్ సాల్ట్ అనేది దేన్ని అంటారు, సోడియం క్లోరైడ్ని అంటారు అనమాట. సో విచ్ ఈజ్ ఇంపార్టెంట్. సో గైస్ ఇట్లా మీరు ఏంటంటే ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకోండి, మీకు ఎగ్జామ్లో రిపీట్ అవుతూ ఉంటాయి.